విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఎంతో డెవలప్మెంట్ అవుతుంది. అయితే ఇలాంటి సందర్భంలో విశాఖపట్నంలో డెవలప్మెంట్ వైజ్ చూసుకుంటే ట్రాఫిక్గా కానీ కొంచెం ఎక్కువ అయిపోయింది. అయితే ఇలాంటి సమయంలో మనకి ప్రభుత్వం మాట వచ్చినట్టే ఒక మెట్రో స్టేషన్ ఏదైతే మెట్రో రైల్ ఏదైతే ప్రాజెక్ట్ అనుకున్నారో దానికి సంబంధించి గతంలో రైట్స్ అనే సంస్థ 20 కిలోమీటర్లకి డబల్ డెక్కర్ మెట్రో అన్నది ప్రతిపాదించడం జరిగింది. దీనికి సంబంధించి ఇటీవలే కీలకంగా 13 కిలోమీటర్లకు మార్చడం జరిగింది. ఇది సహజంగా చెప్పుకుంటే 20 కిలోమీటర్ల మెట్రో రైలు వచ్చేసరికి మనకు స్టీల్ ప్లాంట్ నుంచి గాజువాక వరకు 5 కిలోమీటర్లు అవుతుంది. అయితే అక్కైపాలెం దొండపత్తి అక్కడ నుంచి మనకి మధురవాడ వరకు వచ్చేసరికి 15 కిలోమీటర్లు అవుతుంది. అయితే ఇవి మొత్తం కలుపుకుంటే 20 కిలోమీటర్లు డబల్ డెక్కర్ మెట్రో అన్నది ప్రతిపాదించడం జరిగింది గతంలో. అయితే ప్రస్తుతం ఏంటైందంటే ఇదే రైట్స్ సంస్థ వారు వీరికి వచ్చేసరికి 13 కిలోమీటర్లకి చేయడం జరిగింది. 13 కిలోమీటర్లు అనేసరికి గాజువాక నుంచి ఏకంగా హనుమంతవాక వరకు ఇది 13 కిలోమీటర్లుగా చేయడం జరిగింది. ప్రతిపాదించారు దీని గురించి కేంద్ర ప్రభుత్వంలో. అయితే ఎందుకు 13 కిలోమీటర్లుగా ప్రతిపాదించడం జరిగింది అంటే ఇక్కడ విశాఖపట్నంలో ట్రాఫిక్ అన్నది అధికంగా ఉంది. దీనివల్ల ఈ డబల్ డెక్కర్ ఏదైతే ఉందో మెట్రో లైన్ దీనివల్ల ట్రాఫిక్ సమస్య అన్నది తగ్గుతుంది. ట్రాఫిక్ సమస్యతో పాటు ఎవరైతే స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళేవారు, వర్క్ పర్పస్ వెళ్ళేవారు, ఇలా ఇతర పనుల మీద విశాఖపట్నంలో మరీ ముఖ్యంగా కొన్ని సెంటర్లలో మాత్రం అధిక ట్రాఫిక్ నమోదు కావడం గమనార్హం. అందులో ఒకటి హనుమంతవాక, మరొకటి కాంప్లెక్స్ మద్దిలపాలెం, అదేవిధంగా గాజువాక, ఎన్ఏడి జంక్షన్, ఇలా కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ అన్నది అధికంగా ఉండడం జరుగుతుంది. ఈ ట్రాఫిక్ సమస్యల్ని పూర్తి స్థాయిలో నిర్మూలన చేయించడానికి ఈ మెట్రో లైన్ ఏదైతే ఉందో డబల్ డెక్కర్ అన్నది ప్రతిపాదించడం జరిగింది. నిజానికి 20 కిలోమీటర్లకి ప్రతిపాదించిన ఇదే మెట్రో లైన్ ఇప్పుడు చూస్తే 13 కిలోమీటర్లకి రావడానికి గల కారణాలు చూసుకుంటే ఆర్థికంగా ఈ ఖర్చు ఏదైతే అవుతుందో ఈ మెట్రో లైన్ కట్టడానికి అది మరీ ఎక్కువగా అయిపోవడం అనేసి చెప్తున్నారు. అదేవిధంగా ఎప్పుడైతే 13 కిలోమీటర్లు దిగిందో దీనివల్ల ప్రతి కిలోమీటర్కి ఖర్చు అయ్యే కొన్ని కోట్ల రూపాయలని అదనంగా ఆదా చేసినట్టే అని చెప్పడం జరిగింది. దీని గురించి కేంద్ర ప్రభుత్వంలో దీనికి సంబంధించిన ఏదైతే ప్రణాళిక ఉందో దాన్ని ప్రతిపాదించడం జరిగింది. దీని గురించి వాళ్ళు పరిశీలిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో పరిశీలించి దీని మీద ఆమోదం తెలిపిన తర్వాత దీన్ని ఒక టెండర్ కార్యక్రమం అనేది ఏదైతే ఉందో టెండర్ సంబంధించింది ఈ మెట్రో లైన్కి అది మొదలు పెడతారు. ఈ మొదలు పెట్టడం వల్ల మనకి ఎంత వేరంగా ఈ టెండర్ అన్నది మొదలు పెడతారో అంత వేరంగా విశాఖపట్నంలో మెట్రో లైన్ వచ్చే అవకాశం ఉంది. మామూలుగా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం 146 కిలోమీటర్లకి మెట్రో లైన్ అన్నది వేస్తామని చెప్పారు. అయితే ఈ 146 కిలోమీటర్లలో ముందుగా మొదటి వాయిదాలో 46 కిలోమీటర్లకి మెట్రో లైన్ అన్నది వేస్తున్నారు. దీనికి సంబంధించి 11,000 నుంచి 12,000 వరకు దాదాపు 12,000 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అంటే 11 నుంచి 12,000 కోట్లు ఖర్చు ఏదైతే అవుతుందో ఇది కేవలం 46 కిలోమీటర్లకు సంబంధించిన మెట్రో లైన్కి మాత్రమే. ఇంకా అదనంగా ఇంకా ఖర్చులు ఉంటాయి. అదే మెట్రో లైన్కి ఆర్థికంగా కూడా అదే విధంగా ఫైనాన్షియల్గా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల అవుతుందో దాని తర్వాత ఇక్కడ మెట్రో లైన్ అన్నది అంత వేరంగా మొదలవుతుంది. దీని గురించి మరిన్ని వివరాలని త్వరలోనే వెల్లడిస్తారు. మెట్రోకి సంబంధించి ఎవరైతే రైట్ సంస్థ వారు ప్రణాళికను విడుదల చేశారో దీని గురించి మరిన్ని వివరాలని తొందరలోనే విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెట్రో లైన్ ఎంత త్వరగా వస్తే ట్రాఫిక్ సమస్యలు అనేది తీరుతుంది అన్నది ప్రజల భావన. కెమెరామెన్ సతీష్తో తరుణ్, VBC ON TV, విశాఖపట్నం.